ఒకవేళ కూటమి విడిపోయింది అనుకుందాం, హైపోథెటికల్ ఇది కూడా 29లో ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పటికిప్పుడు ప్రిడిక్ట్ కూడా చేయలేము. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల్లో ఉండే అభిప్రాయం కానీ అది కానీ ఏంటి మీ అనాలిసిస్ ప్రకారం? అదే సార్, ఇప్పుడు ఆబ్వియస్లీ తన గ్రాఫ్ పెరుగుతున్నారు, ఆబ్వియస్లీ దాని డౌట్ లేదు. ఇప్పుడు 21 కంటే 21 కాగరు కదా. అట్ ది సేమ్ టైం చాలా ఇప్పుడు రాయలసీమలో, ఇప్పుడు మీరు రాయలసీమ చేస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను, రిలీజ్ చేస్తున్నారు రేపు ఎల్లుండి మొత్తం కోస్తా. ఆ తర్వాత మీకు 3 రోజుల్లో కమింగ్ 3 డేస్లో 175 మీకు paraville.com అని అయితే ఓపెన్ అయిపోతాయి. అది ఎవరు కావాలంటే నియోజకవర్గం తీసుకోవచ్చు. బట్ మనం ఓవరాల్గా అడుగుతున్నాం కాబట్టి రాయలసీమలో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెంచుకునేదానికి స్కోప్ తక్కువ అండి. కంపారిటివ్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో పోల్చిన, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పోల్చిన, విజయవాడ గుంటూరు ఏరియాలో ఎక్కడైతే డామినెంట్గా ఈక్వేషన్స్ ఉన్నాయో దగ్గర వచ్చినాయి. సో అక్కడ ఎక్కడైతే రాయలసీమలో ప్రధానంగా టీడీపీ బలం అవసరం ఉంది. ఓకే. అట్ ది సేమ్ టైం ఈ నియోజకవర్గాల్లో జనసేన బలం తనకు అవసరం ఉంది. సో ఎన్ని ఉంటాయి, 21 నుంచి 36 కంటెస్ట్ చేస్తారా, లేకపోతే 175 కంటెస్ట్ చేస్తారా, లేదా అప్పుడు కూడా మనం కన్ఫైన్ అవుదాం అని కంటెస్ట్ చేస్తారా? ఇంకా స్ట్రక్చర్ బిల్డింగ్లో చాలా ల్యాగ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి స్కీము పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏనుగులు కావచ్చు, సభలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, లేదా స్కీమ్ కావచ్చు, లేదా డొక్కా సీతమ్మ క్యాంటీన్ మనం ముందుకు వెళ్దాం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేస్తాను, దాన్ని లీడ్ చేస్తాను. స్ట్రక్చర్కి ఏమవుతుందంటే విలేజ్లో మన ఇద్దరం జనసేన కార్యకర్తలు అనుకోండి, మీరు ఒక పని చేద్దాం, నేను ఒక పని చేద్దాం అనుకున్నా, మళ్ళీ టీడీపీ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర, ఆల్రెడీ ఉన్న దగ్గర మనంతా. సార్ ఇప్పుడు జనరల్గా ప్రజల్లో ఒక అభియోగం ఉంది, అంటే లీడర్స్ వైజ్ కాకపోయినా కూడా కార్యకర్తల క్యాడర్ లెవెల్లో మాత్రం టీడీపీ వాళ్ళకి జనసేన క్యాడెట్లకి ఆ క్యాడర్లో మాత్రం పడట్లేదు, ప్రచన్న యుద్ధం జరుగుతుంది ఇంటర్నల్గా, లేకపోతే ఒక్కోసారి బహిరంగంగా కూడా వాళ్ళు మాట అనుకుంటున్నారు అనేది నాట్ ఓన్లీ పిఠాపురం, అన్ని ప్లేసెస్లో ఉంది. అదేమన్నా మైనస్ కాబోతుందా? దాన్ని రెక్టిఫై చేసుకునే ప్లాన్స్ ఏమన్నా లీడర్స్ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు దాకా అయితే కనపట్లేదు సార్. కూటమి ఇప్పుడు ఒకటి కావాలి, సింపుల్ లాజిక్ చెప్తాను సార్. మన ప్రతి ఆఫీస్లో, మా సాఫ్ట్వేర్ భాషలో పాత్ర చెప్పాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. హెచ్ఆర్ ఇప్పుడు మీరు నాకు మేనేజరు, మీకు నాకు ఇష్యూ వచ్చిందంటే ఇద్దరిని పిలిచి హెచ్ఆర్ మాట్లాడతారు. ఎందుకు సరే ఏమన్నారంటే నాకు వర్క్ ఇస్తున్నారండి, సాయంత్రం 15 అవ్వట్లేదు చెప్తాను మీ మీద, లేదండి వాడు సరిగ్గా చేయట్లేదు అది మీరు చెప్తారు. మొత్తానికి ఇద్దరిని కంపెన్సేట్ చేసి ప్యాకేజీ ఇవ్వడం, లేకపోతే ఇంకోటి ఇవ్వడం, మాట్లాడడం, ఇంత సర్జీ పంపిస్తారు. 3 పార్టీలు కలుస్తున్నాయి ఇప్పుడు. 3 కార్యకర్తలు ప్రతి విలేజ్లో ఒక్కొక్క పార్టీకి ఒక 10 మంది ఉండొచ్చు, ఒక పార్టీ. సో 3కి మధ్య ఇష్యూ వస్తున్నప్పుడు కామన్ లైన్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను జనసేన కార్యకర్త జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అతను నాకు సపోర్ట్ చేస్తాడు. మీరు టీడీపీ కార్యకర్తగా టీడీపీ కార్యకర్తను సపోర్ట్ చేయాలనుకుంటారు. అది మొక్కలు నాటే చిన్న పని అనుకోండి, ఎవరికి పేరు రావాలి అది? కరెక్ట్. సో పేరు అనేది చిన్న విషయం కాదు సార్, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ టువార్డ్స్ వర్కింగ్ విత్ ద నేమ్. ఆ క్రెడిబిలిటీ తీసుకోవాలి, ఆ పేరు తీసుకోవాలి. ఈరోజు నేను గ్రామ స్థాయి నుంచి నేను మండల స్థాయికి వెళ్ళాలి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రేపొద్దున ఉప ముఖ్యమంత్రిలోకి వెళ్ళాలని ఒక కలలుగా అంటూ ఉంటాడు. ఎంతవరకు ప్రాక్టికలా, ఎంతవరకు ఎవరెవరి స్కోప్ ఉంది, వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, వర్క్ ఏంటి, చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడతాయి. బట్ కలలుగండంలో తప్పలేదు కాబట్టి యాస్పిరేషన్స్ టువర్డ్స్ అట్లీస్ట్ ప్రతి వర్క్ చేసే కార్యకర్త నేను నియోజకవర్గం రేపొద్దున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్నా ఒక 10 years ప్లాన్ పెట్టుకొని వస్తుంటాడు మాట్లాడే వాళ్ళకి, మనకి అభిప్రాయం మనిషి. సో ఆ కార్యకర్తల మధ్య ఆ గ్యాప్ పెరిగే కొద్దీ అది పార్టీకి బాగా డ్యామేజ్ చేస్తుంది. అసలు స్ట్రక్చర్ బిల్డింగ్ చేసుకునే దాంట్లో డ్యామేజ్ చేస్తుంది. ఇంకా జనసేనకి అయితే ఇంకా స్ట్రక్చర్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడంలో, బీజేపీకి, టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి పర్సంటేజ్ పక్కన పెడితే చివరి వరకు ఆ క్యాడరు ఏ జోన్లో పనిచేయాలి, ఏ నేరేటివ్ మనం బిల్డ్ చేస్తూ ఉండాలనేది దాంట్లో వర్క్ చేస్తుంటారు. సిబిఎన్ గారు ఏం మాట్లాడతారో విలేజ్లో కార్యకర్త కూడా. అయితే ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నందువల్ల, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు వాగ్వివాదాలు చేసినందువల్ల అది ప్రజలకు ప్రత్యక్షంగా నష్టమేం కాదు, వాళ్ళ పథకాలకు కూడా నష్టమేం కాదు. కాబట్టి ప్రజలు ఇలా కూడా ఆలోచించే, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నా ఇది చేసినా కూడా మనకి వాళ్ళ అలయన్స్ ఉంటే మాత్రం మనకి బాగానే ఉంది కదా, మనకి మన పథకాలు మనకి ఉంటున్నాయి కదా అని అనుకుంటారా? లేదా డ్యామేజ్ జరుగుతుంది, లేకపోతే ఊళ్ళల్లో వీళ్ళ మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుంది అనేది ఊరుకుంటారా? అంటే విలేజ్లో ఎట్లా అంటే సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక చెరువులో మొత్తం మీద గుర్రపు టెక్క ఏర్పడిపోయింది ఫుల్గా, గుర్రపు టెక్క డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే తొలగించమని చెప్పి అంటే ఈ కంప్లైంట్స్ కావాలి, ఇష్యూస్ కావాలి. సహజంగా మామూలు కామన్ ప్రజలకి ఏంటంటే తన దినచర్యలు చూసుకునే సరిపోతుంది. తన శాలరీ, తన పేషెంట్లు, తన ఇంట్లో ట్యాబ్లెట్స్, పెద్దవాళ్ళు చూసుకునేది. ఈ గుర్రపు టెక్ కంప్లైంట్ ఎవరు లీడ్ చేసుకుంటారు? పార్టీలో ఉన్నటువంటి స్ట్రక్చర్ వాళ్ళు తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ పేరు వస్తుంది కదా. సో ఇది నేను చేయాలంటే ఆయన ఇస్తే ఎవరిచ్చే పేరు వస్తుంది? ఇప్పుడు జనసేన వాడు వెళ్ళాడు, లేదా టీడీపీ వాళ్ళు వెళ్ళాడు, మీ ద్వారా పేరు వస్తే నేను ఒప్పుకోను, లేదా నా ద్వారా పేరు వస్తే నేను ఒప్పుకోనని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంది అనుకోండి, చెరువు క్లీన్ అవ్వట్లేదు. కరెక్ట్. ఎవరు చెప్తే క్లీన్ చేశారు అన్న పాయింట్ వచ్చిందంటే అది చిన్న, నేను ఎగ్జాంపుల్ లీస్ట్ ఎగ్జాంపుల్ అది దట్ కెన్ బి ఆల్సో, దట్స్ స్మాల్ పాయింట్ కెన్ ఆల్సో బి డ్యామేజ్డ్. దాన్ని బట్టి అది ఏ రోడ్లో, వీధిలో ఏ రోడ్డు, 4 వీధులు రోడ్లు ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ వేస్తే టీడీపీకి వేయండి, మా వైలైన్లో మా జనసేనకి మేము వేయాలి, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా, మొత్తానికి ఆర్డర్ మటుకు
15 లక్షలకే వచ్చింది, కానీ మొత్తం వేయాలంటే 60 లక్షలు, 15 లక్షలు శాంక్షన్ అయ్యింది.